మాట్లాడుకోమని తీసుకోమని చెప్పేసి నాకు ఇప్పటిదాకా ఉన్న అపోహ తొలగిపోయింది, నేను ఇకపైన పులిచింతలకు మేము అడ్డుపడం అని చెప్పి హామీ ఇచ్చాడు అతను. ఇది ఆ పులిచింతల చరిత్రలోనే అతిపెద్ద రికార్డు. ఎందుకంటే నాకు గర్వం అది. నేను స్వయంగా నక్సలైట్ నాయకుడితో ఈ మాట అన్నాక అంతకుముందు సిఆర్పిఎఫ్ని పెట్టి పనులు చేయించేవాళ్ళు. సిఆర్పిఎఫ్కి సంబంధించిన 2 బెటాలియన్లు పనిచేసి, అటు నల్గొండ జిల్లా వైపు, అటు పక్కనేమో గుంటూరు జిల్లా వైపు. రాజశేఖర రెడ్డి పక్కన అటువైపు ఇనాగరేషన్ చేస్తుంటే గుంటూరు వైపు ఇటు తగలబెట్టారు. అలాంటి తర్వాత నేను వెళ్ళి చేసి వచ్చింది, మొండిగా వెళ్ళి మాట్లాడి చేసినటువంటి ఇంటర్వ్యూ. అప్పుడు సురేష్ ఓకే అన్న తర్వాత నుంచి కొన్ని రోజులకి వీళ్ళు తీసేసి చూశారు, చక్కగా పని నడిచింది. ఆ రోజున పని పూర్తయింది. ఆ విధంగా అంత చక్కటి పులిచింతల ప్రాజెక్టుకి 300 కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ కోసం ఇవ్వమని, అంటే వాస్తవంగా ముందే ఇచ్చేసాడు రాజశేఖర రెడ్డి అంతా. కేవలం 35 కోట్ల రూపాయల పరిహారం మాత్రమే చివరిలో ఆయన చనిపోవడం తర్వాత ఆగిపోయింది. దాన్ని పులిచింతల ప్రాజెక్టు ఇనాగరేషన్ చేస్తే రాజశేఖర రెడ్డికి పేరు వస్తుందని రోషయ్య గాని కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ అధిష్టానం చేయనీల. కానీ పూర్తయిపోయింది ప్రాజెక్టు. కేవలం 35 కోట్లు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి. ఆ 35 కోట్లు ఇవ్వకుండా 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఆపేశాడు. ఎంత దుర్మార్గం అంటే